అమెరికా దేశంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. దానినే నాసా అని పిలుస్తారు. రాబోయే 100,000 సంవత్సరాల్లో సూర్యచంద్రుల నక్షత్రాల కదలికలు మరియు గ్రహాలు, వాటి కదలికలు, వాటి స్థానచలనాలను అంచనా వేయటమే వాళ్ల పరిశోధన. తమ వద్దనున్న డేటా ఆధారంగా లెక్కలు కడుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన దినంపై రెడ్ సిగ్నల్ కనిపించింది. అంటే వారి లెక్కల ఆధారంగా గడిచిన సంవత్సరాలలో ప్రతి దినము గ్రీన్ లైట్ను చూపించిన వారి కంప్యూటర్లు ఒక ప్రత్యేక దినము దగ్గరకు రావడంతో రెడ్ మార్క్ చూపించాయన్నమాట. అంటే కాలగమనంలో ఒక దినము నమోదు కాకుండా పోయింది. ఇది ఎలా జరిగింది, ఒక దినము ఎటుపోయింది అని సందేహం వచ్చింది అందరికీ. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉంది. అప్పుడు యెహోషువ, సూర్యుడా నీవు గవియాన్లో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము అని ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఇంచుమించు ఒక రోజు సూర్యుడు అస్తమించనే లేదు. ఈ విషయాన్ని క్రిస్టియన్ సైంటిస్ట్ హెరాల్డ్ హిల్ అనే ఆయన వారి బృందంతో పంచుకున్నారు. కాని అప్పట్లో ఆహాజ్ గడియారం అని ఒక గడియారం ఉండేది. దానికి మెట్లు ఉండేవి. దేవుడు నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోయినట్లు చేశాడు. అంటే ఆ 10 గడుల నీడ యొక్క సమయం ఖచ్చితంగా 40 నిమిషాల అని తేలింది. ఈ రెండూ కలిపితే 24 గంటలు వచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఈ విధంగా గడిచిన చరిత్రలో మిస్సైన దినము నాసా శాస్త్రవేత్తలకు దొరికింది. అది మన బైబిల్ యొక్క గొప్పతనం.